హరే కృష్ణ. ఇప్పుడు మనం వాల్మీకి మహర్షి గురించి చర్చించుకుందాం. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించారని చాలా మందికి తెలుసు కానీ ఆయన పూర్వం ఏంటో ఎవరికీ తెలీదు. ఆయన పూర్వం దారి దోపిడీలు చేసుకుంటూ బతికేవారు. అదే డబ్బుతో ఆయన కుటుంబాన్ని కూడా ఆయన పోషించేవాడు. తప్పు అని ఎప్పుడైతే తెలిసిందో ఆయన పశ్చాత్తాపడ్డాడు. దానికోసం ఘోర తపస్సు చేసి దాని తర్వాత జన్మలో వాల్మీకి మహర్షిగా జన్మించారు. అప్పుడు నారదముని కలిసి రామాయణాన్ని రచించడం అనేది జరిగింది. ఒకడు తన జీవితంలో ఏ విధంగా బతికినా సరే మార్పు వచ్చిన తర్వాత, పశ్చాత్తాపడ్డ తర్వాత భగవంతుడికి శరణాగతి ఎవడైతే అవుతాడో వాడు ఖచ్చితంగా వాల్మీకి మహర్షిలానే భక్తిని ఆచరిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. పూతన కూడా కృష్ణుడిని చంపడానికి వచ్చింది, కానీ స్తన్యం పట్టడం వల్ల వైకుంఠధామంలో ఆవిడికి తల్లి స్థానాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఎప్పుడైతే పూర్తి భక్తితో పూర్తి విశ్వాసంతో భగవంతుడికి శరణాగతులు అవుతామో ఆనాటి నుంచే భగవంతుడు మనల్ని సంరక్షిస్తాడు. ఆయన భక్తిలో అడుగులు వేసే విధంగా మనల్ని ప్రోత్సహిస్తాడు. వాల్మీకిని ఏమని కీర్తిస్తారంటే, కుంజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం. ఎలాగైతే కోకిల తన తీపి గొంతుతో పాడుతూ ఉంటుందో అదేవిధంగా వాల్మీకి కూడా రామ రామ అన్న తీయటి పదాలని పలుకుతూ ఉంటాడు. అటువంటి వాల్మీకి వందనం చేస్తున్నా అని అర్థం. వాల్మీకి ముని సింహస్య కవితావానచారిణ శృణ్వన్ రామ కథానాదం కోనో యాతి పరాంగతిం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరున్నారు రామాయణాన్ని విన్న తర్వాత కూడా మోక్షాన్ని పొందని వాళ్ళు? అది కూడా కవుల్లో సింహమైన వాల్మీకి మహర్షి రచించిన తర్వాత. ఆది కవి, తపస్వి, తత్వ జిజ్ఞాసు అయిన వాల్మీకి మహర్షి రచించిన రామాయణం ఇది. 24,000 శ్లోకాలతో 500 సర్గాలతో 6 ఖండాలుగా విభజించి రాసిన రామాయణం ఇది. ఒక భర్త లేదా ఒక భార్య, ఒక తమ్ముడో లేదా అన్నో, ఒక పుత్రుడో, ఒక తండ్రో, ఒక తల్లో, ఒక స్నేహితుడో, ఒక సేవకుడో ధర్మ మార్గంలో ఎలా నడుచుకోవాలని తెలియజేసిన అద్భుత కావ్యం ఈ రామాయణం. వాల్మీకి మహర్షి ఇచ్చిన ఈ రామాయణం నుండి ధర్మ మార్గాన్ని ఎలా పాటించాలో, రాముల వారి భక్తి ఎలా ఆచరించాలో తెలుసుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. హరే కృష్ణ.